ద్రవిడ దేశ సంప్రదాయంలో కృత్తికా దీపోత్సవానికి ముందు భరణి దీపాలని పెడతారు ఇంట్లో. అశ్వని, భరణి, కృత్తిక అని కదా, భరణి దీపము అని పెడతారు. అంటే 5 దీపాలు వెలిగిస్తారు ముందు రోజు. ఆ 5 దీపాలు దేనికి సంకేతము అంటే పరమశివుని యొక్క 5 ముఖాలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు కాదు కాదు పంచభూతములు. పరమేశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని దేనితో నిర్మాణం చేశాడంటే పంచభూతములే. బయట పంచభూతములే, పిండాండమునందు పంచభూతములే. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. బయట అవే ఉంటాయి, మట్టి ఉంటుంది. బయట ఆకాశము, బయట నీరు, బయట నిప్పు, బయట పృథివీ, ఆపస్, తేజో, వాయువు, గాలి. ఇక్కడ పృథివీ, నీరు, గాలి, అగ్ని, వాయువు అవే ఉంటాయి. ఈ 5 ఒకదాంతో ఒకటి సమన్వయమైనంత కాలం బ్రతికున్నాడని గుర్తు. దీంతో ఇది సమన్వయం అవ్వకపోతే ఇది ఆగిపోయిందని గుర్తు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ లేదు. పృథివీ లేదంటే ఇందులో అన్నం లేదు, ఆకలేస్తోంది. బయట నుంచి పృథివీ అంటే ఓ యాపిల్ పండు తెచ్చి ఇందులో పడేశాడు, తిన్నాడు. అందులో పృథివీలో ఉన్న యాపిల్ పండు అనే పృథివిని పిండాండం పుచ్చుకుంది, జీర్ణం చేసుకుంది. కొంత పిప్పి మిగిలిపోయింది. ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది పొద్దున్నే ఆ పిప్పిని. మళ్ళీ దీనికి దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పట్టుకొచ్చి పిండాండంలో పోస్తాడు. పిండాండంలో నీళ్లు మిగిలిపోయి బ్రహ్మాండంలో వదిలిపెట్టేస్తాడు. పిండాండానికి ఊపిరి, వాయువు కావాలి, బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటాడు. మలినమైన వాయువు వదిలిపెట్టాలి, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయమునకు జీవితం అని పేరు. బ్రహ్మాండంతో పిండాండం సమన్వయం అవ్వలేదనుకోండి, ఇది పుచ్చుకోవట్లేదు పృథివీ, నాకు అక్కర్లేదంటోంది, ఆకలి లేదు, ఏమీ అడగట్లేదు, తెచ్చి పెట్టారనుకోండి కక్కేస్తోంది, పుచ్చుకోదు. ఊపిరి బయట నుంచి ఊపిరిని లోపలికి తీసుకోవట్లేదు, లోపల ఊపిరిని బయటికి వదిలిపెట్టట్లేదు. బయట నీరు లోపల పోసుకోవట్లేదు, లోపల నీరు బయటికి విడిచిపెట్టట్లేదు, ఆగిపోయిందని గుర్తు. ఇప్పుడు ఇక పిండాండము బ్రహ్మాండముతో సమన్వయం కాకపోతే ఇక ఇది సమన్వయం కాదు కాబట్టి ఇక ఇది ఉండడానికి వీలు లేదని ఈ పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కొడుకు కలిపేస్తాడు అగ్నికార్యం ద్వారా. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి గుర్తుగా 5 భూతముల చేత పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ నిర్మాణం చేసి నిర్వహింపచేస్తున్నాడు అని చెప్పడానికి 5 దీపాలు వెలిగిస్తారు. దానికి భరణి దీపము అని పేరు. ఇంటింటా 5 జ్యోతులు వెలుగుతాయి. ఇంటింటా 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు కృత్తికా దీపంగా ఒక దీపంగా మారిపోతాయి. ఒక దీపంగా వెలిగిస్తారు. అంటే ఈ 5 కూడా చిట్ట చివరికి పరమేశ్వరుడిలోనికి వెళ్ళిపోతాయి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు 5 ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే మహాప్రళయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఏమీ ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన తప్ప వేరొకటి ఉండదు. దానికి సూచనగా కృత్తికా దీపాన్ని ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఇలా భరణి దీపము, కృత్తికా దీపము అని 2 దీపాలుగా ఇళ్లల్లో వెలిగిస్తారు. దేవాలయంలో మాత్రం కృత్తికా దీపోత్సవము అన్న పేరుతో ఒక్క దీపాన్ని కొండ మీదకి తీసుకెళ్లి వెలిగిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి కృత్తికా దీపోత్సవం సంవత్సరంలో జరిగి మందో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండో వచ్చి అసలు ఆ జ్యోతి దర్శనం చేసుకుని పొంగిపోయేది ఒక్క తిరువన్నామలైలోనే. కొంతమంది అయితే జ్యోతి వెలిగించడానికి పట్టుకెళ్లేటటువంటి పాత్రతో పాటే కొండెక్కుతారు. ఎక్కి అక్కడ బ్రాహ్మణులు మంత్రభాగం చేసి అది వెలిగించినప్పుడు దగ్గర నుంచి చూసి ధన్యులై కిందకి దిగొచ్చి గిరి ప్రదక్షిణం చేస్తారు. అంత అద్భుతమైన ఉత్సవం. జ్యోతి అన్న మాటకి అరుణాచలం పర్యాయ పదమైతే జ్యోతి అన్న మాటకి తగిన వారందరి అలా పిలిపింపబడినటువంటి శ్రీ విద్యా సంప్రదాయం బాగా తెలుసున్నటువంటి కుటుంబాలకి కామకోటి కుటుంబం అని పేరు. అందులో ఒక పెద్ద ఆయన బాగా శ్రీ విద్యా సంప్రదాయము, రామాయణ భారత భాగవతాది ఇతిహాసములతో ప్రవేశమున్నవారు, గొప్ప ఆచారకాండలో ప్రవేశమున్నవారు, చాలా చక్కగా ఆచార సంప్రదాయాల్ని పాటించేటటువంటి భక్తి తత్పరులు, వారికి కామకోటి శాస్త్రి గారని పేరు. ఆయన ఆ పరంపరలోని వారు. ఆ కామకోటి శాస్త్రి గారికి ఒక తమ్ముడు, ఆయన పేరు చిదంబర శాస్త్రి. ఈ కామకోటి శాస్త్రి గారు పరమ భగవద్భక్తితో కాంచీపురంలో జీవితం గడుపుతున్నారు. ఆయనకి ఒక కూతురు, ఆ కూతురు పేరు శేషమ్మ. ఆయనకి కూతురు ఉన్న
ఆయన తన తమ్ముడైన చిదంబర శాస్త్రి యొక్క కుమార్తె, ఆమెని ప్రత్యేకంగా తన కుమార్తెగా ఆయన స్వీకరించారు. స్వీకరించి మరకతమ్మ అని పేరు ఆవిడికి. ఆ మరకతమ్మ గారిని ఆవిడ సాముద్రికం చూసి ఈమె చాలా గొప్పదవుతుంది అని దత్తత చేసుకున్నారు. తనకి కూతురు ఉన్నా కూడా తమ్ముడు కూతుర్ని. ఈ మరకతమ్మ గారికి 12వ సంవత్సరం వచ్చేటప్పటికి విశేషమైనటువంటి సంగీత ప్రావీణ్యం వచ్చింది. ఆవిడ తండ్రి గారు కీర్తనలు వ్రాసేవారు. తండ్రి గారు వ్రాసిన కీర్తనల్లో, ప్రత్యేకించి కామకోటి శాస్త్రి గారు వ్రాసిన కీర్తనల్లో అంబే శివే అన్న కీర్తన ఆవిడికి ఎంతో ప్రీతి. ఆవిడ ఎప్పుడు సంగీతం పాడుతూ ఉండేవారు. కామకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప అమ్మాయి, ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకాలి అని వెతికారు. వెతికితే ఆయన దగ్గరే శిష్యుడు వరదరాజన్ అని ఒక వ్యక్తి. ఆ వరదరాజన్ అన్న ఆయన గొప్ప జ్యోతిష శాస్త్ర ప్రకాండు, గ్రహాల యొక్క పరిశీలనాన్ని చాలా గొప్పగా చేసేవాడు. ఆయనకిచ్చి మరకతమ్మని వివాహం చేశారు. దంపతులిద్దరూ ఆదర్శ దాంపత్యం, ఎంతో సంతోషంగా ఉన్నారు. వరదరాజన్ మరకతమ్మ గారుల దాంపత్యంలో గొప్పతనం కింద ఏం చెప్తారో తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి వరదరాజన్ గారు తను నిద్ర లేచేటప్పటికి తన భార్య నిద్రపోతూ ఉండగా కానీ, తను లేచి ఉండగా తన భార్య నిద్రపోవడం కానీ ఆయన ఎప్పుడూ చూడలేదట. అసలు వరదరాజన్ గారి జీవితం మొత్తంలో తన భార్య మరకతమ్మ నిద్రపోతూ ఉండగా ఆయన చూడలేదు. అంటే ఆయన నిద్ర లేవక ముందు ఆవిడ నిద్ర లేచేవారు. ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు. ఆయన నిద్రపోతున్నప్పుడు కాళ్ళొత్తి ఆయన నిద్రపోయిన తరువాత ఆవిడ నిద్రపోయేవారు. ఆవిడ ఇంటికొచ్చిన అతిథుల్ని అంత సత్కరించేవారు. అందుకని మధ్యాహ్న నిద్ర కూడా లేదు ఆవిడికి. యజమాని భర్త తెలివిగా ఉండగా ఆమె నిద్రపోయిన సందర్భం భర్తకే తెలియదు. అంతటి మహాపతివ్రత, అంతగా భర్తని అనుగమించింది ఆవిడ. చాలా సంవత్సరాలు అయిపోయింది, సంతానం మాత్రం కలగలేదు. ఏమిటి సంతానం కలగలేదు వీళ్ళకని, వీళ్ళకన్నా కూడా ఎక్కువ బెంగ పెట్టుకున్నవారు కామకోటి శాస్త్రి గారు. ఈ పిల్లని దత్తత చేసుకున్నాను, ఈ పిల్ల యొక్క గుణగణాలని చూసి ఇంత మంచి పిల్ల అని ఈ పిల్లని వరదరాజన్కి ఇచ్చి వివాహం చేశాను, కానీ ఈ పిల్లకి సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని ఆయన కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా నాకు తెలుసున్న జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు చూసి వీరిద్దరూ ఒకరికొకరు తగిన వారిని వివాహం చేశాను, సంతానం కలగట్లేదు. సంతానం కలగనప్పుడు ఆ గృహస్థాశ్రమం విఫలమైపోట్లా, అమ్మ సంతానాన్ని కటాక్షించమ్మా వీళ్ళకి అని ప్రార్థన చేస్తే ఆయనకి అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనమిచ్చి, స్వప్నంలో కనపడి, ఓ కామశాస్త్రి, నీ కుమార్తెకు ఆవు పాలలోంచి చల్ల చేసి పైకి తీసినటువంటి వెన్న నాకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ వెన్న ఆమెకిచ్చి తినిపించు, జ్ఞానకళ ఆమె కడుపున పుడుతుంది. వెంటనే మరునాడు ఆయన ఆవు పాలు తోడు పెట్టినటువంటి పెరుగు చిలికితే వచ్చినటువంటి వెన్న తీసి కామాక్షి పరదేవతకి నైవేద్యం పెట్టారు. పెట్టి అమ్మని ప్రార్థన చేసి ఆ వెన్న తీసుకెళ్లి మరకతమ్మ గారికి ఇచ్చారు. ఆ వెన్న తిన్న మరకతమ్మ గారు గర్భాన్ని ధరించింది. పరమేశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపండి ఏదైనా, నమ్మిన వాడికి నమ్మినంత. కాబట్టి ఆమె గర్భం ధరించారు. ఆమె గర్భంలో హస్తా నక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు. చూశాడు తాతగారు కామకోటి శాస్త్రి గారు, ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు, జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు, వీడు ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు. అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన ఎప్పుడూ తనలో తాను ఏదో చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లాడు. ఒక రోజున ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ వెడుతోంది. ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపుల అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు. ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి.
నవనీత కృష్ణుడు అంటారు. నవనీత కృష్ణుడు అంటే వెన్న తింటున్న కృష్ణుడు. అది ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చూడగలిగితే చూడండి, అది చాలా గొప్పగా ఉంటుంది. గురువాయూరులో కృష్ణ భగవానుని యొక్క మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మీకు ప్రత్యేకంగా అది అనుమతిస్తేనే చూడగలరు, లేకపోతే కుదరదు. గోడ మీద ఉంటాడు, తామర పువ్వులో కూర్చుని వెన్న తింటుంటాడు. నవనీత కృష్ణ అంటారు. ఆ దర్శనం చాలా గొప్పది. ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు, నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ కొట్టు అతనికి చాలా ముచ్చటేసింది. ఏమిట్రా ఇంత చిన్న పిల్లాడు విగ్రహం ఇవ్వా, నేను పూజ చేసుకుంటానంటాడేమిటి? వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు. ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. తల్లి వెతుక్కుంటోంది ఏడి పిల్లవాడని. అమ్మా అమ్మా నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా, పూజ చేసుకుంటానన్నాడు. అయ్యో ఎక్కడ తెచ్చావరా, తప్పు, అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి, ఏవో పిల్లవాడు తెలియక అడిగాడు, నాయన డబ్బులు ఇస్తానని. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా, స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటా అన్నాడు. వద్దులే అమ్మా డబ్బులు, ఇంకా నాకు బోణి అవ్వలేదు, అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, తీసుకెళ్ళమ్మా అన్నాడు. ఆ నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు పిల్లాడిని ఎత్తుకుని మళ్ళీ బయలుదేరింది మరకతమ్మ గారు. ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసేది. గుళ్ళోకి వెడుతోంది. ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. బంగారు చేతుల శేషాద్రి, బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు. హస్త నక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని. హస్త అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి 2 చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లిగారు తెల్లబోయారు, ఏమైందయా, ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటావు, ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను, ఎంత పెద్ద తిరణాళ్లు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు. కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటానన్నాడు. అమ్మా నువ్వు చెప్తే నమ్మవు, నిన్న ఒక్కరోజే 1000 విగ్రహాలు అమ్మానమ్మా, ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే అన్నాడు. ఒక్కరోజు 1000 విగ్రహాలు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అన్నం కూడా తినేవారు కాదు, వెళ్ళి కూర్చుని ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఉండేవారు. 10వ ఏట తండ్రి ఉపనయనం చేశారు. శాస్త్ర ప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు, రామాయణ భారత భాగవతాలు అన్ని చదువుకున్నారు. కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ఘాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు. ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు. ఒకానొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాడిని పిలిచి శేషాద్రిని వెళ్ళి ప్రసంగాలు చేయమన్నారు. అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు. తల్లిగారు కూడా వెళ్ళారు. కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాడిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టేశారు. వీళ్ల పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు. ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి. రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారి దగ్గర పెట్టుకుని పరమ ప్రేమతో చూసేది కళ్యాణి గారు. కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి మరకతమ్మ గారికి పుట్టిన 2వ సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు. అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న, వదిన గారు మరకతమ్మ గారన్న మహాప్రేమ గౌరవం. దగ్గర పట్టుకుని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు. తలుపులేసి కూర్చునేవాడు. అన్నం తినేవాడు కాదు. ఎప్పుడో 1 గంటకో 2 3 బయటికి వస్తూ ఉండేవాడు. రామచంద్రమూర్తి, కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు 5 కొండలు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు.
ఆ 5 శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు. అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు, అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. ఆయన పూజ చేస్తుండేవాడు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నారు. పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది. చల్లగా ఉంది, ఏదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు. పచ్చటి బంగారు రంగులో ఉంది పాము. ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవతానుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది. వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ. ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆవిడ 2వ శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో ఆ పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు. అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది. ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది, మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు, నేను పాడినంతసేపు పాడతాను, తర్వాత పడిపోతాను. ఆయన పాడుతున్నారు, ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశారు.